ఉప్పొంగల్ని చేసే విధంగా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. ఉప్పొంగలి ఎక్కువ నెయ్యితో చేయటం వల్ల వెగట పుడతాది. అందుకోసమే ఉప్పొంగని నెయ్యి కాకుండా ఆయిల్‌తో చేసి, దాని కాంబినేషన్ పండు మిర్చి చట్నీ, దానిపైన అలా అలా సుతవారంగా నెయ్యి కాంబినేషన్ కలిపినామంటే అద్దిరిపోతదండి. చట్నీ గిట్నీతో కాదండి. పండు మిర్చి చట్నీతో దాని టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటాది. ఒకసారి ట్రై చేయండి. అన్నీ చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నాననుకుంటున్నారా? నేను పెట్టే షార్ట్ వీడియోస్‌లో ఎవ్రీథింగు ఫుల్ వీడియోస్ పెడతాను. వీలైతే లైక్ కొట్టండి, ఫాలో చేయండి. వీలైనంత త్వరగా ఫుల్ వీడియోస్ అన్నీ నేను ఫుల్ వీడియోస్‌లో పెడతాను. ఇప్పుడైతే మన పొంగలి రెడీగా ఉంది. ఇంక లాగిచ్చేయటమే తరువాయి అనుకోండి.